ఎవరు రెచ్చగొట్టారు? కులాన్ని ఇప్పుడు రెచ్చగొట్టింది ఎవరు? బ్రహ్మారెడ్డి నేను ఈ సంగతి తెలుస్తాను 2 గంటల్లో అన్నది ఎవరు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నాడా, బ్రహ్మారెడ్డి అన్నాడా? వైసీపీ పార్టీ వాళ్ళు అన్నారా, తెలుగుదేశం వాళ్ళు అన్నారా? ఇప్పుడు ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో మార్ఫింగ్ రియల్ అండి? మార్పింగ్ అని మీరు ఎవరన్నా రుజువు చేయగలిగితే అంబటి రాంబాబు గారు అన్నట్టున్నారు మధ్యాహ్నం. యాక్చువల్లీ అదే మాట్లాడుతా ఉన్నాను. రవిచంద్రారెడ్డి గారు కూడా అనుమానాలు ఉన్నాయంట. ఫస్ట్ వీడియో ఎన్నికల కమిషన్ ముఖేష్ మీనా గారు క్లియర్ గా చెప్పారు, మేము అఫీషియల్ గా రిలీజ్ చేసిన వీడియో కాదు, బయటకు ఎలా వచ్చిందో మేము ఎంక్వైరీ చేస్తున్నాం అన్నారు. ఎలా వచ్చింది మీకు ఆ వీడియో? చేసుకోండి, నాకు ఎలా వచ్చింది కాదు, నేను సోషల్ మీడియా ద్వారా పత్రికా విలేకరుల ద్వారా నాకు వస్తే నేను విషయం అడగాలి. అశోక్ గారు మీరైనా అడగచ్చు. అంటే సార్ ఇవాళ క్వశ్చన్ వచ్చింది. సోషల్ మీడియాలో రన్ అవుతున్న ఒక వీడియో నారా లోకేష్ ట్విట్టర్ హ్యాండిల్లో ట్వీట్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని ఒక ఎమ్మెల్యే మీద కేసు ఎట్లా ఫైల్ చేస్తారు అని ఎలా చెప్తారు? నారా లోకేష్ ట్విట్టర్ లో చేశారు కాబట్టి దాన్ని బేస్ చేసుకున్నారని మీరు కోట్ చేసిందండి ఈసీఐ. ఆ లెటర్ కాపీ ఇప్పుడే తెప్పిస్తా. అది కోట్ చేసింది, కోట్ చేసింది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోట్ చేసి దాని మీద చర్యలు తీసుకుంటున్నామని చెప్పి వాళ్ళు నిర్ధారించుకుంటారు కదా, ఎలక్షన్ కమిషన్ నిర్ధారించుకుంటారు కదా అది ఫేకా ఒరిజినల్ అనేది ఎలక్షన్ కమిషన్ నిర్ధారించుకుంటుంది కదా. సార్ ఇంకో మాట అడుగుతాను, బ్రహ్మారెడ్డి గారు వెళ్ళిపోతారు. ఒక్క మాట అడగాలి. బ్రహ్మారెడ్డి గారు, అక్కడ నిజంగా మీరు చెప్పినట్టు ఈవీఎం ధ్వంసం అయితే మీకు అన్యాయం జరుగుంటే నారా లోకేష్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ అభ్యర్థిగా ఉన్న మీరు కానీ అక్కడ అరాచకం జరిగిందని మీరు భావిస్తున్నప్పుడు మీరు అక్కడ ఎందుకు రీపోలింగ్ కోరట్లా? దీనికి సమాధానం చెప్పండి ముందు. అంటే మీరు రిగ్గింగ్ చేసుకున్నది వాస్తవమా? మీరు ఈవీఎం లో కీప్యాడ్స్ ఉంటాయి కదా. కాదు సార్, మీరు రీపోలింగ్ ఎందుకు కోరట్లేదు సార్? అరాచకం జరిగిందని మీరు చెప్తున్నాం. అక్కడే కాదు చాలా చోట్ల ఈవీఎం లో ఫేక్ అయిన తర్వాత అధికారులు వచ్చి తనిఖీ చేసి డేటా డిస్టర్బ్ కాలేదు, ఎలక్షన్ కంటిన్యూ చేస్తున్నామని చెప్పి ఎన్నికల అధికారులు ప్రకటించారు. డేటా డిస్టర్బ్ కాలేదు కాబట్టి మేము మళ్ళీ పోలింగ్ ని ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ మేము కంటిన్యూ చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం అది. డేటా డిస్టర్బ్ అయి ఉంటే రీపోల్ అడగాల్సిందే. డేటా డిస్టర్బ్ కాలేదు, అక్కడ స్లిప్ పడినాయి. దాని మీద చూడండి, మీకు కావాల్సి వస్తే నేను పంపిస్తాను. దాని మీద ఫ్యాన్ గుర్తులు ఉన్నాయి, సైకిల్ గుర్తులు ఉన్నాయి. మీరు రిగ్గింగ్ జరిగిందని ఎలా అంటారు సార్? దాన్ని ఓపెన్ చేసి ఎలా చూసారు సార్? అప్పుడే దాని మీద ఫ్యాన్ గుర్తులు ఉన్నాయి, సైకిల్ గుర్తులు ఉన్నాయని మీరు ఎలా చెప్పగలుగుతారు? అలా చెప్పండి. దాన్ని ఓపెన్ చేసి ఎలా చూసారు సార్ బ్రహ్మారెడ్డి గారు? కాదండి, ఆ పగలగొట్టిన క్రమంలో కొన్ని స్లిప్ ప్యాడ్స్ బయటకు వచ్చి పడ్డాయి. మరి దాన్ని రీపోలింగ్ జరగాల్సిన అవసరం ఉందా లేదా? అంటే కొన్ని స్లిప్పులు కూడా మిస్ అయ్యి ఉండే అవకాశం ఉంది కదా. డేటా మిస్ అవ్వలేదు, స్లిప్పులు మీరే అన్నారు. కొన్ని వీవీప్యాట్ల స్లిప్పులు కూడా బయటకు వచ్చి పడ్డాయని మీరే అన్నారు ఆ కొట్టిన క్రమంలో. అటువంటిప్పుడు కొన్ని స్లిప్పులు మిస్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని సెన్సిటివ్ ఏరియాలో 9 ఓట్లతో 15 ఓట్లతో గెలిచిన దాఖలాలు కూడా ఉన్నాయి. మరి కొన్ని స్లిప్పులు మిస్ అయితే పరిస్థితి ఏంటి? రీపోలింగ్ ఎందుకు అడగడం లేదు? మీరు చెప్పేది ఎలక్షన్ కమిషన్ ఫైనల్ నిర్ణయం. ఎస్, అదే మేము మీతో కుమ్మక్కైంది అనేది. ఎలక్షన్ కమిషన్ కూటమితో కుమ్మక్కైంది. అవును కదా. అంటే చీఫ్ సెక్రటరీ ఎవరండి? ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఎవరు? అక్కడ ఏదన్నా చౌదరి ఉంటే తొలగించమనే వాళ్ళు కాదండి. అక్కడ జవహర్ రెడ్డి అని ఉంది కదా, రాజేంద్రనాథ్ రెడ్డిని తీసినట్టే జవహర్ రెడ్డిని కూడా తీయమని వాళ్ళ ప్రతి ఒక్క అధికారిని మార్చమని కోరిందల్లా రెడ్లనే. మీరు కావాలంటే చూడండి. ఈ ఎన్నికలకు మొత్తం బాధ్యత వహించాల్సింది చీఫ్ సెక్రటరీ. ఎందుకు సార్? చీఫ్ సెక్రటరీ కూడా ఎలక్షన్ కమిషన్ మాట ద్వారానే పని చెయ్యాలి.